మిత్రులారా నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి ఇయర్ ఇంగ్లీష్ 2. సో ఈరోజు నేను మీకు ఇంకొక యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ చెప్పదలుచుకున్నాను. సో ఏంటంటే అది మనం ఎస్టర్డే ఇన్ మై ప్రీవియస్ క్లాస్ యూ హ్యావ్ లర్న్డ్ ఆల్రెడీ దాట్ హౌ టు యూజ్ a particular phrase which is would like to. I would like to speak English. Would I like to speak English? I won't like to speak English. Won't I like to speak English? That's what you learned in my previous class. Today I would like to introduce in the same manner the very simple one, that is want. W-A-N-T, want. T-O to infinitive. Want to. Want to. Want to is a particular usage. It's very frequently we use in our daily conversation. So before want to, as usual, I subject will be, and after want to that object, anything you can keep there. So want to ante korukotam ante just simply to say that I want to draw a picture. I want to draw a picture, which means నేను ఒక పిక్చర్ డ్రా చేయాలనుకుంటున్నాను, అది దాని అర్థం. ఐ వాంట్ టు టేక్ కాఫీ, నేను కాఫీ తాగాలనుకుంటున్నాను, తీసుకోవాలనుకుంటున్నాను అన్న అది అనమాట. ఐ వాంట్ టు ఈట్ ఎ చాక్లెట్, నేను చాక్లెట్ తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు రైట్ నోట్స్, నేను నోట్స్ రాయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు వాచ్ అ మూవీ, నేను మూవీ వాచ్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ అనమాట. అంటే మనం ఒకే సబ్జెక్ట్ తోటి వాంట్ యూజ్ చేసి తర్వాత ఆబ్జెక్ట్స్ వి గో ఆన్ చేంజింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. అంటే టు గెట్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ యూ ఆర్ బెటర్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ వుడ్ డెఫినెట్లీ విల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ which can lead you to the brighter path of your learning. That's what you please remember. So malaksaar చూద్దాం ఇవాళ. I want to speak English అని కూడా అనుకోవచ్చు. I want to write notes. I want to write a letter. నేను ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను అనుకున్నాను, అట్లా అనుకున్నాను అనుకోండి. సో దీనికి I want to write a letter. I want to write a letter అన్నప్పుడు I want to write a letter అన్నప్పుడు నేను ఒక ఉత్తరము రాయాలనుకుంటున్నాను అని దాని అర్థం. దీన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు డూ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ అన్నప్పుడు ఈ ఐ వాంట్ అనే దానికి మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు డూ అనేది వాడతాం అనమాట. డూ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, నేను లెటర్ రాయాలనుకుంటున్నానా అంటే నాకు నేను క్వశ్చన్ చేసుకోవటం, అంటే మీకు మీరు క్వశ్చన్ చేసుకోవడం అనమాట. తర్వాత నెగిటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది? ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎ లెటర్. I don't want to write a letter. I don't want to write a letter. I don't want to write a letter అంటే నేను లెటర్ రాయాలనుకోవట్లేదు అని చెప్పడం. తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది. డోంట్ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, నేను లెటర్ రాయాలనుకోవడం లేదా అనేది నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఐ రిపీట్ యూ, అండ్ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, నేను లెటర్ రాయాలనుకుంటున్నాను, నేను ఒక ఉత్తరం రాయాలనుకుంటున్నాను. డూ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, నేను ఒక ఉత్తరం రాయాలనుకుంటున్నానా క్వశ్చన్ అది. ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎ లెటర్, నేను ఉత్తరం రాయాలనుకోవటం లేదు, నెగిటివ్ సెంటెన్స్. తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్. డోంట్ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, నేను ఉత్తరం రాయాలనుకోవటం లేదా, ఇట్లా నాలుగనమాట. ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, డూ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్, ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎ లెటర్, డోంట్ ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్. యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్. దిస్ ఈజ్ అ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ యువర్ ఎక్సర్సైజెస్ as many number of times as possible. You had better practice these exercises. నేను ఎన్ని ఇచ్చానని కాదండి, మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు అనేది విల్ డిసైడ్ యువర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అట్లా ఐతో చేస్తాం. మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ మనం యూతో చేద్దాం. యూ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకుంటున్నావు. డూ యూ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకుంటున్నావా, ఇది దీని అర్థం. యూ డోంట్ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకోవటం లేదు. డోంట్ యూ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకోవటం లేదా, ఇట్లా. యూ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకుంటున్నావు. డూ యూ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకుంటున్నావా. యూ డోంట్ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకోవటం లేదు. డోంట్ యూ వాంట్ టు టేక్ కాఫీ, నువ్వు కాఫీ తీసుకోవాలనుకోవటం లేదా, ఇట్లా యూతో ఒక సెంటెన్స్. అట్లా వీతో వీ వాంట్ టు వాచ్ టీవీ, లేదా వీ వాంట్ టు వాచ్ ఎ మూవీ. వీ వాంట్ టు వాచ్ ఎ మూవీ అంటే మేము ఒక మూవీ చూడాలనుకుంటున్నాం. డూ వీ వాంట్ టు వాచ్ ఎ మూవీ, మేము ఒక మూవీ చూడాలనుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ టు వాచ్ ఎ మూవీ, మేము మూవీ చూడాలనుకోవటం లేదు. డోంట్ యూ వాంట్ టు వాచ్ ఎ మూవీ, మేము మూవీ చూడాలనుకోవటం లేదా, ఇట్లా అనమాట. అట్లాగా దేతో దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్, వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు.
దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్, వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు. డూ దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్, వాళ్ళు మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారా? దే డోంట్ వాంట్ టు అటెండ్ ద మీటింగ్, వాళ్ళు మీటింగ్ అలానే అటెండ్ అవ్వాలని అనుకోవటం లేదు. డోంట్ దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్, వాళ్ళు మీటింగ్ అవ్వాలని అనుకోవటం లేదా? సో లైక్ వైజ్ అనమాట. సో దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్. డూ దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్, దే డోంట్ వాంట్ టు అటెండ్ ద మీటింగ్. డోంట్ దే వాంట్ టు అటెండ్ ద మీటింగ్. సో దిస్ ఈస్ అ వే ఆఫ్ కాయినింగ్ ద సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓవర్ అనమాట. ఇది దేతో. అట్లా హీతో చూద్దాం. ఇక్కడ మనకు ఒక స్లైడ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఐ కానీ, యూ కానీ, వి కానీ, దే కానీ సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు అవి ప్లూరల్ సెన్స్లో వాడతాం కాబట్టి మనం అక్కడ వాంట్ అనేటువంటి వరకు ఏం మారలా. వాంట్ టు అన్నాం. ఐ వాంట్ టు, యూ వాంట్ టు, వి వాంట్ టు, దే వాంట్ టు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక స్లైడ్ చేంజ్ ఉంటుంది మీకు. అంటే అఫ్కోర్స్ మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మీరు ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ అంటే దీస్ ఆర్ ది సబ్జెక్ట్స్ ప్లేస్లో ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ లేదంటే ఒక సింగులర్ నౌన్ కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మెయిన్ వర్బ్కి ఏమవుతుందంటే, ఇప్పుడు దీంట్లో మెయిన్ వర్బ్ ఏంటి, మన సెంటెన్స్లో మన స్ట్రక్చర్లో వాంట్ కాబట్టి వాంట్కి ఏమవుతుందంటే ఒక ఎస్సీ యాడ్ అవుతుందన్నమాట. కాబట్టి వాంట్ కాస్త ఏమవుతుంది ఇప్పుడు వాంట్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. ఐ వాంట్ టు టేక్ కాఫీ అన్నాం అనుకోండి. ఐ వాంట్ టు టేక్ కాఫీ అన్నప్పుడు ఐ ఉంటే ఐ వాంట్ అని అన్నాం. కానీ ఇక్కడ ఐ ప్లేస్లో ఈ రీప్లేస్ చేసామనుకోండి, ఐని ఈ పెట్టామనుకో ఏమవుతుందంటే ఈ వాంట్ టు టేక్ కాఫీ అనేది తప్పు. ఏం తప్పు ఉంది ఇక్కడ అంటే ఈ హీ అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాంట్ అనకూడదు. ఆ వాంట్కి ఏం చేయాలి మనం, ఒక ఎస్ఈ యాడ్ చేయాలన్నమాట. అది తేడా. సో కాబట్టి హీ వాంట్స్ టు టేక్ కాఫీ, హీ వాంట్స్ టు టేక్ కాఫీ అనాలి. అంటే హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి వాంట్కి ఎస్ అనేది యాడ్ చేసి మనం వాంట్స్ అని చెప్పేసి అనాలి. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండి. చాలా కేర్ఫుల్గా వాడాలి. సో హీ వాంట్స్ టు టేక్ కాఫీ కాబట్టి అతను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాడు, ఇది దాని అర్థం. మళ్ళీ దీనికి ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. మనం అక్కడ ఐ వాంట్ టు టేక్ కాఫీ అన్నప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం డూ ఐ వాంట్ టు టేక్ కాఫీ అన్నాం, అంటే డూ తీసుకొచ్చుకున్నాం, డూ ఫామ్. ఇక్కడ హీ వాంట్స్ టు టేక్ కాఫీ అన్నప్పుడు ఈతో సెంటెన్స్ స్టేట్మెంట్ హీ వాంట్స్ టు టేక్ కాఫీ అని ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి, క్వశ్చన్ కోసం డస్ ఫామ్ తెచ్చుకోవాలి. అంటే వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్లో ఉన్న హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో మనం డస్ అనేది వాడతాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డస్ హీ వాంట్ టు టేక్ కాఫీ అని వాడాలి. మళ్ళీ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ స్టార్టింగ్లో మనకు డస్ వచ్చిందో ఆటోమేటిక్గా మళ్ళీ వాంట్స్ అనే స్టేట్మెంట్లో వాంట్స్ ఉంది కదా, డబ్ల్యూఏఎన్టీఎస్ వాట్స్, ఆ ఎస్ తీసేసి మళ్ళీ మన మామూలుగానే వాంట్ అనే వాడాలి. అంతేగాని డజ్ ఈ వాంట్స్ అనకూడదు ఇక్కడ మళ్ళీ. ఎందుకంటే డజ్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి డజ్ ఈ వాంట్ అనాలి తప్ప డజ్ ఈ వాంట్స్ అనొద్దు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఈ డజ్ తీసుకున్నందుకు ఆ వాంట్లో మళ్ళీ ఎస్ మనం తీసేస్తాం అన్నమాట. కాబట్టి డజ్ ఈ వాంట్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాడు అనేది కరెక్ట్ సెంటెన్స్. అట్లాగే ఈ డజంట్ వాంట్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకోవటం లేదు, ఇది నెగటివ్ సెంటెన్స్. మళ్ళీ డజంట్ ఈ వాంట్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకోవట్లేదా, ఇది మళ్ళీ నెగటివ్ ఇంటరాగేటివ్. ఐ రిపీట్, ఈ వాంట్స్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాడు. డజ్ ఈ వాంట్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకుంటున్నాడా. ఈ డజంట్ వాంట్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకోవటం లేదా. డజంట్ ఈ వాంట్ టు టేక్ కాఫీ, అతను కాఫీ తీసుకోవాలనుకోవట్లేదా, ఇట్లా వస్తుంది అనమాట. అట్లాగే షీ చూడండి, షీ వాంట్స్ టు కుక్ ఫుడ్, డస్ షీ వాంట్ టు కుక్ ఫుడ్, షీ డజంట్ వాంట్ టు కుక్ ఫుడ్, డజంట్ షీ వాంట్ టు కుక్ ఫుడ్, అట్లా అనమాట. ఇట్ వాంట్స్ టు జంప్, ఇట్ వాంట్స్ టు జంప్, డస్ ఇట్ వాంట్ టు జంప్, ఇట్ డజంట్ వాంట్ టు జంప్, డజంట్ ఇట్ వాంట్ టు జంప్, ఇట్లా అనమాట. అట్లాగే చిత్తలూరి వాంట్స్ టు టీచ్ ఇంగ్లీష్, Chittaluri wants to teach English. Does Chittaluri want to teach English? Chittaluri doesn't want to teach English. Doesn't Chittaluri want to teach English? Itla anamata. And it a number of sentences. And you should go on. Just I have changed the subject words here, and at the same time that just I changed the objects also. అంటే మీ కాఫీ ప్లేస్లో ఇంకేదైనా, he wants to take chocolate. Does he want to take chocolate? He doesn't want to take chocolates. Doesn't he want to take chocolates? అట్లా అనమాట. షీ వాంట్స్ టు ప్రిపేర్ ఫుడ్, డస్ షీ వాంట్ టు ప్రిపేర్ ఫుడ్, షీ డజంట్ వాంట్ టు ప్రిపేర్ ఫుడ్, డజంట్ షీ వాంట్ టు ప్రిపేర్ ఫుడ్, లైక్ వైజ్ అనమాట. సో ఇట్లా యూ షుడ్ గో ఆన్ చేంజింగ్ మెనీ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ దట్. సో దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ అనమాట, వాంట్ టు అనే యూసేజ్. ఐ వాంట్ టు టేక్ కాఫీ, డూ ఐ వాంట్ టు టేక్ కాఫీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ కాఫీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ కాఫీ, ఇది ప్లూరల్ అనమాట. ఇట్లా అనమాట. He wants to attend the meeting. Does he want to attend the meeting? He doesn't want to attend the meeting. Doesn't he want to attend the meeting? Itla you should go on practicing these exercises many times. So మీరు ఎంత బెనిఫిట్ ఎన్నిసార్లు మీరు చేస్తే అంత గొప్పగా మీకు ప్రాక్టీస్ అవుతున్నాడు. దిస్ ఈజ్ వాట్ రిమెంబర్, ప్లీజ్ రిమెంబర్. ఐ హోప్ దట్ you understood it so well.
అండ్ డెఫినెట్గా మీరు ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అండి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. I hope that you all understood well this exercises today. So please go on, repeat after me, okay? Love you all once again. This is your Chittaluri Iyaramayara English 2, right? Again, I'm going to come back with another exercise in my next class, okay? Until then, have a nice day. Love you all once again.